శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనం ఉగాది రాశి ఫలాల లోపల వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి సంబంధించిన దిన ఫలాలు, అదే రకంగా వార ఫలాలు, అదే రకంగా మంత్లీ రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో మీరు తొందరగా చూడగలుగుతారు. చూడండి, ఇది రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఉగాది రాశి ఫలాలు ప్రత్యేకంగా గ్రహమానంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. దీనిలో ప్రత్యేకంగా ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతక అనుసారంగా కూడా చాలా ఈజీగా మీరు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే గోచరం ఇది అందరికీ ఇలాగే వర్తించుదని అంత మనం చెప్పలేము. కానీ గోచరం లోపల 50% అయితే తప్పకుండా దాని ప్రభావం మన పైన ఉండి తీరుద్ది. ఇక చూసుకున్నైతే వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 5th హౌస్ లోపల సాటర్న్ ఉండబోతుంది రాబోయే రోజుల్లో. ఇక రాహుకేతు సంబంధం 4th దశమ స్థానంతో ఉండబోతుంది. 15th మే తర్వాత దేవుగురు బృహస్పతి రాశి నుంచి 8వ స్థానంలో గోచరం జరగబోతుంది. ఈ సమయకాలం కనుక చూసుకున్నైతే కాస్త వృశ్చిక రాశి వారికి నేను అంత అనుకూలంగా చెప్పాను. ఎందుకంటే ఈ సంవత్సరం గ్రహమానంగా కనుక చూసుకున్నైతే వృశ్చిక రాశి వారికి పర్వాలేదు, నార్మల్ అని చెప్పినా కూడా కొన్ని విషయాల్లో ఓకే అని చెప్పొచ్చు. మరి అంత నేను గుడ్ అయితే నేను చెప్పాను. బికాజ్ ఎందుకంటే సాటర్న్ 3rd లార్డ్ అదేవిధంగా 4th లార్డ్ అయి ఉండి 5th హౌస్ లో గోచరం జరుగుతుంది. ఈ గోచర సమయకాలం లోపల ప్రత్యేకంగా ఏంటంటే బుద్ధి సరిగ్గా పని చేయదు. వృశ్చిక రాశి వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరికీ అర్థం అవుద్ది. వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో కాస్త మైండ్ లోపల అన్కంట్రోల్ ఆవేశంలో అంటే నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి వస్తుంది. అని పరిస్థితి కూడా ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు మన కంట్రోల్లో లేకపోతుంటుంది. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం గృహయోగం అయితే చాలా ప్రబలంగా కనబడుతుంది. అని సంతాన యోగం కూడా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మీకు ఉంది, నేను కాదనను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సమయకాలం లోపల సంతాన యోగం ప్రత్యేకంగా వృశ్చిక రాశి వారికి చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది. ఎవరైతే విద్యార్థులు కెరియర్ లోపల చాలా ముందుకెళ్తున్నారో మంచి విషయము. కాస్త మీరు ఏదైతే చేస్తున్నారో దాంతో పాటు కాస్త ఐటీ ఫీల్డ్ కి సంబంధించిన విషయాలు కూడా నాలెడ్జ్ పెంచుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన జ్ఞానం కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడి తీరుద్ది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే పూర్వం మీరు ఎవరికైనా ఏదైనా డబ్బు కనుక ఇచ్చి ఏదో విషయంలో కనుక మీరు మోసపోయినట్లయితే కాస్త జాగ్రత్తగా. ఎందుకంటే డబ్బు ఈ సంవత్సరం మీరు ఎవరికి అస్సలు ఇవ్వకండి. అని డబ్బు విషయాల లోపల అతి జాగ్రత్తగా మీరు తప్పకుండా ఉండి తీరాలి. అది డబ్బు రావడం కావచ్చు, డబ్బు ఇవ్వడం కావచ్చు. వడ్డీ వ్యాపారం చేసేవారు ఎవరైనా కానివ్వండి, ఈ సంవత్సరం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. ఇంకొక విషయం తెలుసుకోండి, ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల ప్రాబ్లమ్స్ ఏమైనా నడుస్తున్నట్లయితే ఫ్యామిలీ లోపల అవి ఈ సంవత్సరం కాస్త పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. బ్రదర్ సిస్టర్స్ తో పాటు ఈ సంవత్సరం సంబంధం ఓకే నార్మల్గా ఉండబోతుంది. మరి అంత బాగా అయితే మనం చెప్పలేము. సాటర్న్ 3rd ఆస్పెక్ట్ 7th హౌస్ పైన ఉండడం వల్ల దాంపత్య జీవితం లోపల చిన్న కలహాలు అవుతుంటే మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ హెల్త్కి సంబంధించి కొన్ని మైనస్ పాయింట్లు వేస్తే మీరు రాబోయే రోజులు క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 minutes నుంచి 1 hour వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు.
ఈ జాతకం ఎప్పుడు దొరుకుతదంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్‌కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్‌లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది. దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. చూడగలుగుతారు. సాటర్న్ 7th ఆస్పెక్ట్ ఏకాదశ స్థానం పైన ఉండడం వల్ల మీరు ఎవరినైతే చాలా ఎక్కువగా, చాలా గట్టిగా నమ్ముతారో ఆ వ్యక్తుల నుంచెల్లి మీ జీవితం లోపల కొద్దిగా నిరాశ పొందే అవకాశాలైతే కనబడుతున్నాయి. దాంతో పాటు ఒక విషయం మీరు తెలిసిపెట్టుకోండి. దేవగురు బృహస్పతి ఎప్పుడైతే రాశి నుంచి అష్టమ స్థానంలో వెళ్తాడో, ఆ సమయకాలం లోపల ఎవరైతే సూక్ష్మాతి సూక్ష్మ విషయాల లోపల నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో, ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే చార్టర్డ్ అకౌంట్, ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంటది. వాళ్ళకు చాలా బాగుంటది. ప్రత్యేకంగా ఎవరైతే ఫారెన్ లోపల సెటిల్ అయి ఉన్నారో, లేకపోతే ఫారెన్‌కి సంబంధించి పని చేస్తున్నారు అక్కడ ఉండి, వాళ్ళకు కూడా బానే ఉంటది. మరి అంత ఇబ్బంది అని చెప్పను. ఇక్కడ ఇబ్బంది ఎవరికి ఉంటది తెలుసా? స్వదేశంలోనే ఉండి ఏ పని చేయకుండా ఖాళీగా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటది. వాళ్ళకి చాలా ఇబ్బంది తప్పకుండా ఉండి తీరుద్ది. ఇది ఊరికే నేను చెప్పట్లేదు. ఇది నిజంగా రాబోయే రోజుల్లో మీరు చూడండి, మీకు అనుభూతి పొందగలుగుతారు. అని రాహుకేతు సంబంధం గనక చూసుకున్నట్లయితే దశమ చతుర్థ స్తంభంలో ఉండడం వల్ల కాస్త ఫ్యామిలీ లోపల కాస్త క్లేషెస్ అవుతుంటాయి. అంటే ఫ్యామిలీ లోపల కాస్త కలహాలు పెరుగుతుంటుంటాయి. అండ్ ఉద్యోగం చేసే వారికి ప్రత్యేకంగా ట్రాన్స్ఫర్ యోగం అయితే ఈ సంవత్సరం చాలా ఎక్కువ కనబడుతుంది. ఒక చోటు నుంచి ఇంకో చోటు, ఇంకో చోటు నుంచి వేరే చోటుకి ఇది ఈ సంవత్సరం చాలా ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే దశమ స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే గోచర సమయకాలం లోపల, ఆ సమయకాలం లోపల కార్యక్షేత్రంలో సరిగ్గా ఉండలేకపోతుంటారు. నిర్ణయం కూడా సరిగ్గా తీసుకోలేకపోతుంటారు. కొద్దిగా పని పట్ల కొద్దిగా విరక్తి వస్తుంటది. దానివల్ల ఇది అవుతుంటది. అని చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల నేను చెప్పాను కదా, గృహయోగం అయితే ఉండబోతుంది. ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో బాగుంటది. ఇక ఎవరి జాతకంలో అయితే బై బర్త్ జాతకంలో కుంభరాశిలో శుక్రుడు కనుక ఉన్నట్లయితే అలాంటి జాతకులు ఈ సంవత్సరం కారు కొనే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక మీ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకోండి. కానీ ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి యావరేజ్గా ఉండబోతుంది. మరి అంత గుడ్ కాదు, మరి అంత బ్యాడ్ కూడా కాదు. పరిహారాలు చేయాల్సిన తప్పకుండా మీకు అవసరం ఉంది. ఈ సంవత్సరం మీరు ప్రతిరోజు సిద్ధ కుంజికా స్తోత్రం తప్పకుండా చదవండి. మీ కులదేవత ఆరాధన పెంచుకోండి. శివుడికి అభిషేకం అయితే మీరు తప్పకుండా చేసి తీరాల్సిందే. శ్రీమాత్రే నమః.